డీలిమిటేషన్కు సమయం దగ్గర పడుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా పొలిటికల్ వాతావరణం హీట్ ఎక్కింది. దేశమంతటా పొలిటికల్ సర్కిల్స్లో ఇదొక్కటే ఇప్పుడు హాట్ టాపిక్. పార్టీలన్నీ పెద్ద పండుగొచ్చినట్టేనని లోపల ఖుషి అవుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలు మాత్రం జరగరానిదేదో జరగబోతుంది అని ఫికర్ పడుతున్నాయి. డీలిమిటేషన్ పేరుతో ఎవరి నెంబర్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అసలు ఇది ఎవరికి ఖుషి టైం, ఎవరికి క్రొకడైల్ ఫెస్టివల్? మధ్యలో కమలం పార్టీ ఇస్తున్న జస్టిఫికేషన్లు ఏంటి? పునర్విభజన పాలిటిక్స్లో నెక్స్ట్ లెవెల్ ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. లోక్సభ సీట్లను రాష్ట్రాల వారీగా 50% పెంచే ప్రతిపాదనను పార్లమెంట్లో నెగ్గించుకునేందుకు మోదీ సర్కార్ తగిన మద్దతు కూడగడుతోంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కోసం తీసుకువస్తున్న చట్ట సవరణ బిల్లుపై చర్చలో భాగంగానే సీట్ల పెంపు అంశంపై కూడా చర్చ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును ఆమోదించేందుకు ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తమ పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపింది. ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాలు కూడా విప్ జారీ చేయనున్నాయి. అయితే సీట్ల పెంపు బిల్లు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులో భాగంగా వస్తుందా లేక ప్రత్యేక బిల్లుగా పెడతారా అన్న దానిపై స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 250కు, అలాగే పార్లమెంటు స్థానాలు 25 నుంచి 37కి పెరగనున్నాయి. మరోవైపు తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 173కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే 25 సీట్లు పెరగనుంది. దేశంలో జనాభా గణన 2027కి పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన 12 ఏళ్ల తర్వాత 2 రాష్ట్రాల శాసనసభల్లో స్థానాల పెంపునకు లైన్ క్లియర్ అయింది. డీలిమిటేషన్పై ఈ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 50% సీట్ల పెంపు ఫార్ములాకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నీ మద్దతు పలకనున్నాయి. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఇందుకు సానుకూలంగా ఉన్న కొన్ని పార్టీల మద్దతును, 2 కూటములు చెందని పార్టీలు కూడా మద్దతును కూడా కూడబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారట. తద్వారా ఈ ఫార్ములాను వ్యతిరేకించే పార్టీలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 50% సీట్ల ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఇతర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందట్టు దీనిని వ్యతిరేకిస్తున్న పార్టీలు వాదిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రయత్నాలకు దక్షిణాది నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తున్నది ఆసక్తికరంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో టీడీపీ నేతృత్వంలోని కూటమి 21, వైసీపీ 4 సీట్లు ఉన్నాయి. 4 వైసీపీ ఎంపీలు సహా మొత్తం 25 మంది ఎంపీలు 50% పెంపు ఫార్ములాకు మద్దతు పలకనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు చెందిన 8 మంది ఎంపీలు, ఎంఐఎం ఎంపీ ఒకరు వ్యతిరేకించిన బీజేపీకి చెందిన 8 మంది మద్దతు దక్కనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ ఫార్ములాపై సానుకూలంగా స్పందించారు. అంటే రాజ్యసభలోని బీఆర్ఎస్ ఎంపీల మద్దతు లభించనుంది. ఇక కర్ణాటకలో మొత్తం 28 మంది ఉంటే బీజేపీకి 17, కాంగ్రెస్కి 9, జేడీఎస్కు 2 సీట్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ మినహాయించి 19 మంది ఎంపీల మద్దతు 50% ఫార్ములాకే దక్కనుంది. తమిళనాడులోని 39 ఎంపీ సీట్ల గాను డీఎంకేకు 22, కాంగ్రెస్కు 9, వీసీకే 2, సిపిఐకి 2, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు 1, ఎండీఎంకేకు 1 సీట్లు ఉన్నాయి. అయితే 50% పెంపు ప్రతిపాదనను ఈ రాష్ట్రం నుంచి 39 మంది ఎంపీలు వ్యతిరేకించే అవకాశం ఉంది. కేరళలో 20 ఎంపీ సీట్లు ఉంటే ఈ సీట్లన్నీ ఎల్టీఎఫ్, యూడీఎఫ్లకు చెందినవే. 2 కూటములు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. పుదుచ్చేరి నుంచి 1 సీటు కాంగ్రెస్ పార్టీదే. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి 130 సీట్లు ఉంటే ఇందులో పెంపు ప్రతిపాదనకు మద్దతిచ్చే ఎంపీల సంఖ్య నికరంగా 52గా ఉంది. మిగిలిన 78 మంది వ్యతిరేకించే అవకాశము ఉంది. అయినా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా 40% ఎంపీల మద్దతును మోడీ సర్కార్ కూడబెట్టనుండడం విశేషమేనని అంటున్నారు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలు, నియోజకవర్గాల పునర్విభజన చేసి 2029లో జమిలీ ఎన్నికలకు వెళ్లాలని మోడీ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ మూడు ఒకేసారి అమలు కానున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పాలన గడువు 2028 డిసెంబర్లో ముగియనుండగా ఎన్నికలను మరో 6 నెలలు వాయిదా వేసి జమిలీలో భాగంగా నిర్వహించే ఆస్కారం ఉంది. అలాగే నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ, లోక్సభ సీట్లు 50% మేరకు పెరగనున్నాయి. సీట్ల పెరుగుదలతో భాగంగా ఎస్సీ/ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలను కూడా పెరుగుతాయి. అలాగే మహిళా రిజర్వేషన్ అమలుతో 33% సీట్లు మహిళా రిజర్వేషన్లు కానున్నాయి. 2026 సంవత్సరం తర్వాత సేకరించబోయే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లని ఒక్క అడ్డంకిని తొలగించుకుంటే 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి రేపటి 16, 17, 18 శాసనసభ పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మొన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. మహిళా రిజర్వేషన్లు మహిళల యొక్క రాజకీయ సాధికారితను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆకాంక్షించింది, మొదటి నుంచి అమలు చేసింది. 100% మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తక్షణమే అమలు చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. మొత్తానికి ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రకటనతో కొత్త చర్చ మొదలైంది. ఈ తంతును ఎన్డీఏ పార్టీలు స్వాగతిస్తున్నా విపక్షాలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. డీలిమిటేషన్ వల్ల పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతోందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఉత్తరాది పెత్తనమే నడుస్తుందని కొంతమంది నేతలు జనాన్ని భయపెడుతున్నారు. నిజం చెప్పాలంటే డీలిమిటేషన్పై రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యం కాదు. దీనికి అడ్డుగా చట్ట సవరణలు, రాజ్యాంగపరమైన సవాళ్లు ఎన్నో ఉన్నాయి. అందుకే కేంద్ర పెద్దలు పార్టీల మద్దతును కూడగడుతున్నారు. వ్యతిరేక పార్టీలకు చెక్ పెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఏదైనా సరే ఈసారి 3 టార్గెట్లు ఫినిష్ చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.